ఈ వీడియోలో మీకు మైకేల్ జాక్సన్ మిస్ చేసిన మూవీ గురించి చెప్పబోతున్నాను. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అవసరం లేని ఒక ఆర్గాన్ గురించి చెప్పబోతున్నాను. అండ్ అంతేకాకుండా మనం యూజ్ చేసే ఎమోజీ యొక్క అర్థం ఏంటో కూడా చెప్పబోతున్నాను. హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం కొన్ని క్రేజీ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1. ఫ్రెండ్స్, మీకు తెలుసా, ఒక మనిషి జీవితకాలం నడిచిన నడకను ఒక తాడులా చేసి చూస్తే ఆ తాడు సాయంతో మనం భూమిని 5 సార్లు చుట్టి రావచ్చు. ఇప్పుడు అది ఎలానో చూద్దాం. ఒక మనిషి 80 సంవత్సరాలు బ్రతికాడు అనుకుందాం. మ్యాక్సిమం ఆ మనిషి 110,000 మైళ్ళు నడుస్తాడు. దీన్ని పక్కన పెట్టండి. భూమి చుట్టుకొలత 24,900 మైళ్ళు. ఇంక మీరే అర్థం చేసుకోండి మనిషి ఎన్నిసార్లు భూమిని చుట్టి రావచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 2. హ్యారీ పాటర్ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేసే మొట్టమొదటి అవకాశం మైకేల్ జాక్సన్కి వచ్చిందంట. అయితే ఆయన దాన్ని రిజెక్ట్ చేశాడు. ఫ్యాక్ట్ నెంబర్ 3. న్యూరాలజిస్ట్ జరిపిన సర్వే ప్రకారం ఎవరికైతే బ్రెయిన్ డ్యామేజ్ అంటే మెదడుకు దెబ్బ తగులుతుందో, అది కూడా రైట్ సైడ్ డ్యామేజ్ అవుతుందో, వాళ్ళకి విచిత్రమైన ఒక అలవాటు వస్తుంది. అదేంటంటే వాళ్ళు విచిత్రమైన జోక్స్ చేస్తారు, కానీ వాటిని వినే మనకు నవ్వు రాదు. ఇంతేకాకుండా మనం ఎంత పెద్ద జోక్ వేసినా కానీ వాళ్ళకి నవ్వు రాదు. ఇలాంటి వారిని మీరు చూస్తుంటే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 4. జనరల్గా మనం కష్టపడ్డప్పుడు మనకు చెమట స్మెల్ రావడం కామన్. కానీ కొరియాలో ఉండే వారికి మాత్రం కేవలం 0.06% మందికి మాత్రమే ఇలా వస్తుందంట. అది కూడా వారసత్వంగా వస్తుంది. వాళ్ళు దీన్ని అక్కడ ABCC11 జెన్ అని పిలుస్తారు. దీనికి గాను కొరియాలో డియోడ్రెంట్స్ అనేవి అస్సలు అమ్ముడుపోవడం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 5. సాధారణంగా పాండాస్ 24 గంటల్లో రోజుకి 14 గంటలు తింటూనే ఉంటాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీలో చాలామంది తెలిసే ఉంటుంది, మన శరీరంలో ఉండే ప్రతి ఆర్గాన్కి బ్లడ్ సప్లై అవసరం అవుతుందని. కానీ మీకు తెలుసా, మన కంటిలో ఉండే కార్నియాకి ఎటువంటి బ్లడ్ సర్క్యులేషన్ అవసరం లేదు. ఎందుకంటే సాధారణంగా మనకు ఆక్సిజన్ ద్వారా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అయితే మన కంటిలో ఉండే చివరి పొర కార్నియా కాబట్టి ఇది అట్మాస్ఫియర్లో ఉండే ఆక్సిజన్ ద్వారా డైరెక్ట్ ఇంటర్లాక్ట్లో ఉంటుంది కాబట్టి దానికి బ్లడ్ సర్క్యులేషన్ అవసరం లేదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మనం ఎప్పుడైతే చిటికి వేస్తామో అప్పుడు మన బొటన్ వేలు 20 మైల్స్/అవర్ స్పీడ్తో తిరిగి యథాస్థితికి వస్తుంది. దీన్ని మనం కిలోమీటర్స్లో కన్వర్ట్ చేస్తే 32.8 km/h అన్నమాట. ఫ్యాక్ట్ నెంబర్ 8. సాధారణంగా కొంతమందికి కొన్ని భయాలు ఉంటాయి. దాన్ని మనం ఫోబియా అని అంటాం. కొంతమందికి హైట్స్ అంటే భయం, కొంతమందికి వాటర్ అంటే భయం. కానీ మీకు తెలుసా, పువ్వులంటే కూడా భయపడే వాళ్ళు ఉన్నారని? అవును, ఈ ఫోబియాని యాంథోఫోబియా అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. ప్రపంచంలో అందరికంటే యంగెస్ట్ PM ఎవరో తెలుసా? శానా మ్యారిన్. ఈమె 2019 నుండి 2023 వరకు ఫిన్లాండ్ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 10. చాలా స్టడీస్ ప్రకారం 2 నిమిషాల మెడిటేషన్ 2 గంటల గాఢ నిద్రతో సమానం. అయితే మీరు ఎన్ని గంటలు నిద్రపోతారో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 11. ఇప్పుడున్న జనరేషన్లో ఎమోజీస్ వాడిన వాళ్ళు ఎవరూ లేరు. ఈ ఎమోజీ అనే పదం జపనీస్ చెందింది. ఇందులో 2 పదాలు ఉన్నాయి. ఈ అంటే పిక్చర్ అని, మోజీ అంటే క్యారెక్టర్ అని అర్థం. ఈ ఫ్యాక్ట్ ఎంతమందికి తెలీదో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 12. సాధారణంగా మనకు తుమ్ములు వస్తాయి కదా, ఇలా మనం తుమ్మినప్పుడు 100 మైల్స్/అవర్ స్పీడ్తో వస్తుంది. పొరపాటును కూడా మీరు తుమ్మిని ఆపడానికి ట్రై చేయకండి. ఫ్యాక్ట్ నెంబర్ 13. పెన్సిల్ని కనిపెట్టిన 200 సంవత్సరాల తర్వాత ఎరేజర్ను కనుగొన్నారు. అయితే ఎరేజర్ను కనిపెట్టక ముందు పెన్సిల్ గీతలను చెరపడానికి బ్రెడ్ని యూజ్ చేసేవారు. నెక్స్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్ళబోయే ముందు నాదొచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియో మీరు ఇంతవరకు చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లోకి అయితే యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్యాక్ట్ నెంబర్ 14. మనం పవర్ స్విచెస్ మీద ఈ సింబల్ని చూసే ఉంటాం. అయితే ఈ సింబల్స్కి అర్థం తెలుసా? బైనరీ నెంబర్స్లో 0 అంటే ఆఫ్ అని, 1 అంటే ఆన్ అని అర్థం వస్తుంది. సో అదే స్విచ్ని మనం ఆన్ ఆఫ్గా వాడతాం కాబట్టి 0-1 కాంబినేషన్లో ఈ సైన్ వస్తుంది.